ఎలా చేయాలా? ఓపికతో చేయాలా, ఓర్పుతో చేయాలా, ఓపికతో చేయాలా, ఓర్పుతో చేయాలా, ఆసక్తితో చేయాలా, ఇష్టంతో చేయాలా. ఆసక్తి నడిపించిద్ది నిన్ను కదా, ఆసక్తి ఏంది? నడిపించిద్ది. తర్వాత ఓర్పు, ఆసక్తి నిన్ను నడిపించిద్ది. తర్వాత ఇష్టంతో చేయాలా, ఇష్టం పట్టుకోవాలి నువ్వు. ఏంటండి, బాత్రూమ్ కడగటానికి నువ్వు ఇంటికాడ నుంచి బయలుదేరతావు, దేవుని మందిరంలో బాత్రూమ్ కడగాలి అని పాస్టర్ గారు ఆదివారం చెప్పినప్పుడు నేను వస్తానయ్యా అని చేయెత్తుతావు. వస్తానని చేయెత్తినప్పుడు నేను వచ్చి కడుగుతానయ్యా బాత్రూమ్ లో అంటావు. మరి ఇంటికాడ నుంచి బయలుదేరి వస్తావు బాత్రూమ్ కడగటానికి. రాగానే నీకు ఒక ఆలోచన వచ్చింది, అరే నువ్వేంద్ర, నువ్వు ఉద్యోగస్తుడివి, లేక నువ్వు సంపద కలిగిన వాడివి, నువ్వు వ్యాపారస్తుడివి, నువ్వు అందగాడివి, నువ్వు ఇది అది ఇది అందగత్తి కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అని సాతానుడు ప్రేరేపణ చేసినప్పుడు నువ్వు కడగటానికి వచ్చినటువంటి వాడివి, కడగటానికి వచ్చిన దానివి, నువ్వు కడగడం వెనక్కి వెళ్ళావంటే నీళ్ళేమలేదు, ఇష్టం లేదు. అవునా? నీళ్ళేముండదు, ఇష్టం లేదు. నువ్వు ఆసక్తి అయితే ఉందో వచ్చావు, కానీ వచ్చిన దాన్ని ఏం చేయాలా? పట్టుకోవాలా, పట్టుకొని కడగాల. మీకు అర్థం అవడానికి ఈ బాత్రూమ్ గురించి చెప్పాను. పట్టుకొని కడగాల. ఈ పట్టుకొని కడిగేటప్పుడు నువ్వు ఎలా కడగాల? ఇష్టంతో పట్టుకోవాలా, ఓర్పుతో. భయంకరమైన వాసన వచ్చింది, దుర్వాసన. ఓర్పుతో ఉండాలా. అవునా? ఓర్పుతో ఉండాలా. ఏం చేయాలా? సంపూర్తి చేయాలా. ఆసక్తి ఉండాలా, ఇష్టం ఉండాలా, ఓర్పు ఉండాలా, సంపూర్తి చేయాలా పనిని. నీకు ఇచ్చిన పనిని సంపూర్తి చేయగలిగితే దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదిస్తాడో తెలుసా? మా అన్నయ్యోళ్ళు బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి డ్యూటీలు వేసేవాళ్ళు. నేను వాక్యం చెప్పిన అన్నయ్యోళ్ళు డ్యూటీలు వేసేవాళ్ళు. బాత్రూమ్ కడగడానికి వెళ్ళి ఇష్టంతో వెళ్ళి కడిగేవాళ్ళు. ఇష్టంతో ఆ ట్యాంకులో దిగి దాన్ని అంతా తోడేసేవాళ్ళు. తాగటానికి కూడా ఒకసారి నీళ్లు దొరక్క బాత్రూంలో నీళ్లు తాగేవాళ్ళు. పట్టుకొని బాత్రూంలో నీళ్లు తాగేవాళ్ళు పట్టుకొని. తాగటానికి నీళ్లు ఉండే కదంట, బాత్రూమ్ శుభ్రంగా కడిగేవాళ్ళు. వాళ్ళు ఎంత ఆసక్తితో ఇష్టంగా చేశారో దేవుడు వాళ్ళని అంత ఐశ్వర్యవంతులుగా చేశాడు దేవుడు. హల్లెలూయా. అక్కడ ఫీజు కట్టడానికి సరైనటువంటి డబ్బులు ఉండే కాదు, వీళ్ళ ఫీజు ఎవరో కట్టేసేవాడు. దేవుడు వీళ్ళని గణపరిచేవాడు అన్నమాట, దేవుడు వీళ్ళని మహిమపరిచేవాడు. అబ్బాయి నీ ఫీజు కట్టాలయా అన్నప్పుడు ఆ ఫీజు కట్టేసేవాళ్ళంట. ఆ ఫీజు కట్టిన వాళ్ళు ఎంతవరకు కూడా మన అన్నయ్యలకు తెలిసేది కాదంట. ఆహారం అంటే సరిగా మా పెద్ద జాన్ బెనోని అప్పుడప్పుడు వస్తాడు. ఆహారం తినడానికి సరైనటువంటి పరిస్థితులు లేక పురుగులు అన్నం వచ్చేదంట ఆ కాలేజీలో. ట్రైనింగ్ కదా, ఏ వద్ద పెట్టినా అది కళ్ళు మూసుకొని తినేవాళ్ళు. తినలేనటువంటి పరిస్థితుల్లో మా పెద్ద ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు బస్ డ్రైవర్లు పరిచయం అయ్యారంట. పరిస్థితి ఏం బ్రదర్ అంటే చెన్నైలో జరిగిన సంఘటన, లైవ్ సాక్ష్యం ఇది, నిజంగా జీవిత చరిత్ర ఇది. వాళ్ళ చేత చెప్పేస్తే అవసరం అయితే మీకు ఒకసారి మందిరంలో ఆ డ్రైవర్ పరిచయం అయ్యారంట. ఎక్కడ బ్రదర్ ఎక్కడంటే పలానా చోట చదువుకుంటున్నాం, ఫుడ్ ఎలా ఉందంటే ఫుడ్ విషయంలో కొంచెం కొద్దుగానే ఉంది బ్రదర్, సరైనటువంటి ఆహారం దొరకలేదు అని చెప్తున్నారు. అయితే వాళ్ళు ఆ యొక్క స్కూల్ బస్సులు అంటే హాస్టల్ నుంచి వీళ్ళ కోసం క్యారేజీలు పట్టుకొచ్చేవాళ్ళంట. వీళ్ళు అక్కడ చదివినంత కాలం వీళ్ళ క్యారేజీలు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళేవాళ్ళంట. వీళ్ళు తిని శుభ్రం కడిగి మళ్ళా సాయంత్రం పూట అందిస్తే వాళ్ళు ఉదయాన్నే మళ్ళీ క్యారేజీలు తెచ్చేవాళ్ళంట. వీళ్ళందరూ కూడా వీళ్ళని చూసి అవమానించిన వాళ్ళందరూ కూడా ఏ కమాన్ యార్, మాకు కూడా కొంచెం పెట్టండి, మాకు కూడా కొద్దిగా పెట్టండి, మాకు కూడా కొద్దిగా పెట్టండి అని బతిమలాడి పెట్టేసుకొని తినేవాళ్ళంట. ఫస్ట్ వీళ్ళని అడుక్కునే వాళ్ళు చూసారంటే వాళ్ళ దగ్గర మీరే తెచ్చుకున్నారు, సిగ్గు లేదంటారు మీకు. కానీ ఉన్నవాళ్ళు అంటారు, మనం మాకు కొంచెం ఏదైనా పెట్టమ్మా ఆకలి అవుతుంది అంటే పక్కన ఉన్నవాళ్ళు సిగ్గు లేదంటారు, నువ్వు ఆమెను అడుగుతున్నావు. మరి మాకు టీ అంటే ఉన్నవాళ్ళు సిగ్గు లేదంటారు, కేఫ్ తాగదాం అంటారు, డబ్బులు
డబ్బులు ఉండవు. డబ్బులు లేని వాళ్ళు మన మీద అక్క 2 రూపాయలు టీ ఎక్కడ తాగేస్తా ఉంటాం. డబ్బులు ఉండవు ఉంటారు, కేఫ్కెళ్దాంపా అంటారు. అవునా కదా? మనం లేవు కాబట్టి మనకు తెలుసు కాబట్టి అక్కడ 2 రూపాయలు ఎక్కడ తాగేస్తా ఉంటాం. అమ్మా తగ్గించుకుంటే ఏమైంది? అవునా కదా? అట్లా కొంతమంది అన్న వాళ్ళందరూ కూడా నాకు కూడా ఇప్పుడు టీ 2 రూపాయలు, నాకు కూడా ఇప్పుడు 2 రూపాయలు టీ అట్టయింది పరిస్థితి. దేవునికి మహిమ కలుగును. ఇదంతా అర్థం అవటానికి మాత్రమే. ఆయన ఏం చేశాడు? తండ్రి, నిన్ను నేను మహిమపరిచినట్లు నువ్వు కూడా నన్ను మహిమపరచాల. మహిమపరచడం అంటే అది. దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి అందరికీ తెలుసు. తర్వాత ఆ స్థితి నుండి నేను హెచ్చించినప్పుడు అందరి పక్షంగా దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. అందరు చెప్పుకునే విధంగా దేవుడు లేవనెత్తాడు. అందరు చెప్పుకునేటట్టు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఇక్కడ సందర్భం అది. తండ్రి, నిన్ను మహిమపరిచినట్లు దేవుడు యేసు ప్రభువు ఆయన మహిమపరిచాడు. ఏ రీతిలో మహిమపరిచాడు? నీ రాజ్యము నాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకములో నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. అవునా? అవునా కదా? నీ చిత్తము పరలోకంలో నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. ఇక్కడ రాసినటువంటి మాట చక్కగా చూడండి. సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చెను. దేనికి ఇచ్చాడు? నీ కుమారుడికి ఇచ్చినటువంటి వారందరికీ, నీ కుమారుడికి ఇచ్చినటువంటి వారందరికీ అనగా ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుని ఎందరైతే అంగీకరించారో, ఎందరైతే ఆయన పట్ల విశ్వాసం ఉంచారో, ఎందరైతే ఆయన పట్ల నమ్మకం కలిగి ఉన్నారో, ఎందరైతే ఆయన పట్ల నడుస్తూ ఉన్నారో వాళ్ళందరికంట ఏమి ఇమ్మన్నాడు? సర్వాధికారం. ఏమి ఇమ్మన్నాడు చూడు? సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చెను. హల్లెలూయా. నువ్వేం చేయాలా? నీ బాధ్యత ఏంటి? నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటి? నువ్వు దేవుని పట్ల ఎలా ఉండాలనుకున్నావు? దేవుని పని ఏ రీతిలో చేయాలనుకున్నావు? నువ్వు దేవుని పని సంపూర్తిగా చేయకుండా నీ ఇష్టానుసారమైన పనులు, నీ ఇష్టానుసారమైన ఉద్దేశాలు, నీ ఇష్టానుసారమైన తలంపులు నువ్వు దేవుని సన్నిధిని ఎగ్గొట్టి జీవిస్తూ ఉంటే దేవుడు ఊరుకోడు. దేవుడు నన్ను కూడా క్షమించును గాక. ఆమేన్. 2 దినాలు నేను కూడా దేవుని సన్నిధిని జరపలేదు. దేవుడు నన్ను క్షమించును గాక, మమ్మల్ని క్షమించును గాక. ఆమేన్. మేము దేవుని పని చేసేసి దేవుడు మాకు సంపూర్తి అయినటువంటి అధికారం ఇచ్చేవాడు, మా పక్షంగా నిలబడేవాడు. ఇప్పటికీ నిలబడుతున్నాడని మేము విశ్వసిస్తున్నాం. సో మనం ఇది నాకు ఇచ్చిన పని, ఇది నాకు ఇచ్చిన పని నేనేం చేయలేదు, దుర్వినియోగం చేసినట్లే. నేను కోరుకుంటా ఉన్నాను, ప్రభువా నన్ను క్షమించయ్యా. ఎవరు పని వాళ్ళు సంపూర్తిగా చేయాలి. మీకు ఇచ్చిన పని ఏంటి? దేవుని సన్నిధి వినపడుతున్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలా. ఎన్ని పనులున్నా పక్కన పడేయాలా. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆయన ఆరాధించాలా, ఆయన గణపరచాలా, ఆయన మహిమపరచాలా, కొనియాడాలా. అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా, దీర్ఘాయుష్మంతురాలుగా ఉండటానికి కారణమైంది. నిన్ను పుట్టించినటువంటి వ్యక్తిని నువ్వు పక్కన పడేసి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు, ఉదాహరణ దీని గురించి. మనకి అన్నం పెట్టండి తోలేస్తే ఉపయోగం దొరికిద్దాం మనకి. అన్నం తీసుకొచ్చినోడిని వెళ్ళిపో అన్నాం అనుకో, అన్నం తీసుకొచ్చినోడు తీసుకురాకుండా వెళ్ళిపోతాడు. మనకి ఆ పూట అప్పొస్తుంది, ఆ పూట మనకి వస్తే ఎలాగొడితే మరి ఆయన పిలుచుకుంటే ఆయన పెట్టి మనం కడుపు నిండా తినగలుగుతాం. అవునా కదా? దేవుడు మనకు ఆశీర్వాదం కలిగినట్టే, వచ్చిన ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకున్నట్టే కదా. దేవుడు పంపించాడు, కాకుల చేత ఆహారం పంపించినట్టు దేవుడు ఈరోజు నీ కడుపు నింపడా?
పక్షులంట కోయు ఎత్తు అంట వాటిని సమృద్ధికి ఆహారం భూమి మీద ఇస్తే దేవుడు మరి నిన్ను తన ససాలతో చేసుకున్నటువంటి దేవుడు, తన స్వరూపమందు చేసుకున్నటువంటి దేవుడు, తన పోలిక చొప్పున చేసుకున్నటువంటి దేవుడు మరి నిన్ను సంరక్షిస్తాడు. అయితే ఒకటి బైబిల్ గ్రంథంలో, తల్లి అయిన మనుషును గాని నేను నిన్ను మరవను మరవజాలను, నిన్ను కన్న తల్లి తండ్రి అయినా నిన్ను విడిచిపెడతారు, నిన్ను కన్న తల్లి తండ్రి అయినా నిన్ను విడిచిపెడతారు, మరుస్తారు, కానీ నేను నిన్ను ఎన్నడూ మరవజాలం అన్నాడు. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మరి నువ్వు అలాంటి వాగ్దానం ఇచ్చినటువంటి ఆయన నువ్వేం చేయాలా? గెలపరచాలి కదా. పనికి వెళ్తే మేస్త్రిని మనం ఏం చేస్తాం? గణపరుస్తా ఉంటాం. యజమానుని గణపరచాలి మనం. అయ్యా మా యజమానుడయ్యా అని చెప్తా ఉండాలి. వచ్చిన వాళ్ళందరూ చెప్పాలి మా యజమానురాలని. అవునా కదా? మరి ఒక యజమానుడికే నువ్వు అంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటే మరి దేవుడు మనందరికి యజమానుడు. ఆయనకి ప్రాధాన్యత ఇవ్వకుండా మన ఇష్టానుసారమైనటువంటి మనం చూసుకుంటే మరి ఆయనకి ఎంత బాధ కలిగింది. ఒక యజమానుడే బాధపడుతుంది, మనందరికంటే యజమానుడు ఆయన ఎంత బాధపడాలి. అవునా కదా? అందుకనే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఇది నువ్వు తెలుసుకుంటానికే నీకు ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మన మధ్య ఉంచాడు. ఏమనంటే 2025 సంవత్సరాల క్రితం 2026 సంవత్సరాల క్రితం ఈ మాట రాసినటువంటి మాట, తండ్రి నా గడి వచ్చిన్నది, నిన్ను నేను మహిమపరిచినట్లు నువ్వు నన్ను మహిమపరచదు. నా గడియ, నీకు గడియ వచ్చి ఉన్నది. ఏ గడియ? దేవుని సన్నిధికి వెళ్ళే గడియ, ప్రార్థనకి వెళ్ళే గడియ. ఆ ప్రార్థనకి వెళ్ళే గడియ వచ్చే సమయంలో నువ్వేం చేసుకోవాలి? నీ పనులన్నిటిని కూడా చక్క పెట్టుకోవాలి. నువ్వు చక్క పెట్టుకోకపోతే, ప్రతిష్ఠించబడితే, నువ్వు ప్రతిష్టార్పణగా ప్రతిష్ఠించబడి నువ్వు ఆ పనులు చేయకపోతే నీకు బహు శాపమే అది. ఆ శాపానికి నువ్వేం కాకూడదు? బలి కాకూడదు. అంటే ఆ శాపం నీ మీదకి రాకుండా ఏం చేయాలి? నువ్వు వాటిని కొనసాగించాలా. ఏంటి కొనసాగించేది? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు. దేవుని తెలుసుకోకుండా, దేవుని పట్ల నువ్వు జీవించకుండా, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మెలగకుండా నువ్వు నిష్ఠానుసరమైన ఆలోచనలు చేయాలనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. ప్రతి ఒక్కరికి ఆశ ఉంది, నేను ఉద్యోగస్తుని కావాలి, నేను ధనవంతుని కావాలా, నేను అన్ని సమృద్ధిగా నేను సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరు మానవుడైనటువంటి పుట్టినటువంటి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. మరి ఇవన్నీ చేయాలంటే, ఇవన్నీ నువ్వు చెందాలంటే నీకు కూడా ఒకటి కావాలా. ఏంటది? ఆరోగ్యం కావాలా కదా. నీకు ఆరోగ్యం కావాలా. నువ్వు 100 కోట్లు తను తెచ్చుకో అన్నప్పుడు నువ్వు వాడికి వెళ్ళగలగాలంటే నీకేం కావాలా? ఆరోగ్యం కావాలా. దానికోసం 119 దావీదు కీర్తన 50వ వచనంలో ఉంది, నీ వాక్యమే నన్ను బ్రతికించిన, నా బాధల్లో నాకు నెమ్మదిని చేకూర్చును. అంటే నెమ్మది లేనటువంటి వాడు, అనారోగ్యంగా ఉన్నటువంటి వాడు, లేగలేనటువంటి వాడు, బాధలో ఉన్నటువంటి వాడు నువ్వు ఎంత ఇచ్చినా నాకు అంటాడా లేదా? అంటే వీడికి ఏం కావాలా? మొదట ఆనందం కావాలా, సంతోషం కావాలా, ఆరోగ్యం కావాలా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీ వైపు, నీకు నాకు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, యేసు చెప్పినటువంటి మాట, ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా, నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. గడియ ఆయన యొక్క అప్పగింపబడే గడియ. ఆ గడియ వచ్చేసింది. ఆయన నీ కొరకు నా కొరకు శ్రమ పడే గడియ వచ్చేసింది. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని అర్పించడానికి ఆ గడియ వచ్చేసింది. ఆయన మనలందరినీ క్షమించే గడియ కూడా వచ్చేసింది. మనలందరి కొరకు ఆయన నిత్య జీవాన్ని సిద్ధపరిచే గడియ కూడా వచ్చేసింది. రేపో మాపో, ఈ రాత్రో, ఈ క్షణమో, ఈ గంటలోనో ఆయన రాకడ వచ్చే గడియ కూడా రాబోతోంది. ప్రపంచం
ప్రపంచం అంతా గలిబిల్లైపోతుంది, యుద్ధాలు జరుగుతున్నాయి. దేవుని రాజ్యం సమీపించేటప్పుడంట యుద్ధాలు జరుగుతాయంట, భూకంపాలు వస్తాయంట. ఓ పక్క యుద్ధం జరుగుతుంటే మరో పక్క భూకంపం వచ్చిందంట. ఆ దేశంలో భూకంపాలు, కరువు ఇప్పుడు యుద్ధాలు జరిగే కాడ కరువు, సరైనటువంటి ఆహారం అందదాళ్ళకి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే ప్రాణభయం, బాంబు పడిద్దామని కరోనా టైంలో పరిస్థితి ఏంది, బయటకు వెళ్ళటానికే భయపడిపోయారు. కరువులు, యుద్ధాలు, భూకంపాలు, కరువులు, ఈ మూడు అక్కడ నెరవేరబోతున్నాయి. మరి నిన్ను ఆ భయం లేకుండా, ఆ ఒత్తిడి లేకుండా, బాంబులు పడతాయేమో భయం లేకుండా, ఒత్తిడి లేకుండా నిన్ను సురక్షితంగా కాపాడుతున్నాడంటే దేవుడు నీ పక్షంగా ఎంత ఎదురు చూస్తున్నాడు. నీకు అలాంటి భయం లేకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడంటే నీ మీద ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమకి నువ్వు ఆహుతి కాకుండా, ఆ ప్రేమను నువ్వు భరించకుండా, ఆ ప్రేమను నువ్వు ఆసాద తీసుకోకుండా, ఆ ప్రేమను